వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను మీ మాధురి. జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ డిపోలో అద్దె బస్సుల డ్రైవర్ల ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు అద్దె బస్సులను నిలిపివేసి నిరసన కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు చిన్న చిన్న కారణాలతో డ్రైవర్లను విధుల నుంచి తొలగించడం, గత 6 నెలలుగా పలువురు డ్రైవర్లను డ్యూటీలకు తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రయాణికుల ఫిర్యాదులపై పూర్తి విచారణ జరపకుండా డ్రైవర్లపై చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇతర డిపోలలో అమలవుతున్న విధానాలను కోరుట్ల డిపోలో అడ్డుకుంటూ తమపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం చూపలేదని తెలిపారు. డ్రైవర్ల నిరసనతో 2 రోజులుగా అద్దె బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తొలగించిన డ్రైవర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, తమ సమస్యకు పరిష్కారం లభించే వరకు విధులకు హాజరు కాబోమని అద్దె బస్సు డ్రైవర్లు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని డ్రైవర్లు, ప్రయాణికులు కోరుతున్నారు.